సార్ చిన్న వాకింగ్ స్టైల్. అమ్మా అంటే ఇప్పుడు ప్రజలు టీడీపీ ఆలోచన కానీ వాళ్ళు ఈ వాలంటీర్ సిస్టమ్ కానీ ఈ సచివాలయం సిస్టమ్ని దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆరోపణలు చేస్తూ అది రద్దు చేయాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ ఇస్తూ వాలంటీర్ సిస్టమ్ని అసలు ఎలక్షన్ టైంలో ఏ విధంగా పనులు చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఒక రికమెండేషన్ పెట్టారు. దాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ నమోదు చేస్తూ పెన్షన్ ఇవ్వడం అనేది ఆపేశారు. అంటే మన వాలంటీర్ల ద్వారా ఆపేశారు. ఈరోజు ప్రజలందరికీ అర్థమైంది. అంటే ఒక్కరోజు వాలంటీర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు అందరూ గమనించుంటారు. వికలాంగులు కానీ వయసు వచ్చిన వాళ్ళు కానీ దాదాపు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వచ్చి వాళ్ళ సచివాలయానికి పోయి ఆ టైంలో కూడా కొన్నిసార్లు వాళ్ళ అధికారులు లేకపోతే మళ్ళీ అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. నిన్న మొన్న ఒక మనిషి అయితే చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి దానివల్ల కొంచెం డీహైడ్రేషన్ ఇవన్నీ ఆ వయసులో ఒక మనిషి కూడా చనిపోయారు. అంటే ఈ సిస్టమ్ని ఇప్పుడు అర్థమైందా ఎంత అది 5 సంవత్సరాలు ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తూ ప్రజలకు ఎంత సేవ అందించేటట్టు ఈ సిస్టమ్ని పెట్టిన మన ముఖ్యమంత్రి గారిని ప్రతి సంవత్సరం విమర్శలు చేస్తూ దాని తర్వాత వాలంటీర్ల మీద ఎత్తుకొని వాళ్ళు మహిళలు మాయం చేస్తారని వాళ్ళు ఓట్లు మాయం చేస్తారని రకరకంగా ఆరోపణలు చేసి వాళ్ళని కూడా తీయాలని ప్రయత్నిస్తూ ఈరోజు ప్రజలకు అర్థమైంది. వాళ్ళకి అన్ని రూల్స్ తెలుసు. ఒకసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తే దాని తర్వాత ఇంకా మన చేతిలో ఏముండదు. అది ఏమైనా కానీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్స్తో చేయాలి. వాలంటీర్ సిస్టమ్ అయితే వాళ్ళే స్పెసిఫిక్గా ఆర్డర్ ఇస్తూ అది రద్దు చేయాలని వాళ్ళు ఏం యాక్టివిటీలో పార్టేక్ చేయకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత పాపం వాలంటీర్స్ చాలామంది మేము రిజైన్ అన్నా చేసి మేము సేవలు అందిస్తామని చెప్పేసి గొప్ప మనసుతో ముందుకు వస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. అట్లాంటి 5 సంవత్సరాలు ప్రజలందరూ సేవలు అందించారు. ఇప్పుడు ఏమన్నా లోటు ఉంటే అది కేవలం టీడీపీ వల్లే, ఇంకెవ్వరి వల్ల కాదని చెప్పేసి మేము చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.